కరీంనగర్ జిల్లా శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో 400 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజ్ అది ఉండి చదువుకుంటున్నారు. అయితే 4 రోజుల క్రితం ఒక 70 మందికి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం లంచ్లో వాళ్ళు సాంబార్ అన్నము, మీల్ మేకర్ అన్నం తిన్నారు. అయితే ఈవినింగ్ వరకు అది ఎక్కువ అవడంతో ఒక 5గురికి సీరియస్గా అయ్యిందంటే వామిటింగ్స్, మోషన్స్ కావడంతో వాళ్ళని దగ్గరలోని హాస్పిటల్లో ఆ 70 మందిని చేర్పించారు. 5గురిని ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. పేరెంట్స్కి కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వరకు చెప్పలేదు. తర్వాత మీడియాకు తెలియడంతో అందరికీ తెలిసిపోయింది. కాకపోతే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో రెగ్యులర్గా ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. దీనిపైన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా వాళ్ళు ఎందుకు చెక్ చేయట్లేదు? ఖచ్చితంగా ఈ హాస్టల్స్ను చెక్ చేయాలి. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నడిపే విధంగా చూడాలని బాలలకు